గుంటూరు జిల్లా అంగలకుదురులో భార్యను కత్తితో దారుణంగా హత్య చేసిన నిందితుడు నరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసైన నిందితుడు భార్య సంధ్యారాణిపై అనుమానంతో తరచూ వేధించేవాడని సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. జూలై 10న మద్యం మత్తులో గొడవపడి భార్యను విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని చెప్పారు. నిందితుడిని జూలై 15న అధికారికంగా అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తి, స్కూటర్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇతని యొక్క వైఫ్ పేరు సత్యారాణి. వీళ్ళిద్దరికి 2016లో వివాహం జరుగుతుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలరు. ఇద్దరు పిల్లలు కూడా 10 సంవత్సరాలు, ఒకరికి 8 ఇయర్స్ వరకు కలదు. ఈ అమ్మాయి దత్తతలకి పల్నాడులోని నూజెన్ల గ్రామం దగ్గర. ఈ ఇద్దరికి మ్యారేజ్ జరిగిన తర్వాత వేరు వేరు ప్లేసుల్లో కాపరేట్ చేస్తూ కలిసి ఉంటూ ఉంటారు. కానీ ఈ క్రమంలో ఇతను మద్యానికి బానిసై ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఆ అమ్మాయి 2-3 సార్లు కూడా అట్లా పుట్టింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అదే భాగంలో గత నెల ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి బాధ తట్టుకోలేక ఇచ్చిస్తున్న తల్లికి పుట్టింటికి వెళ్తున్న వదిలేసి వెళ్ళిపోతుంది పిల్లలు తీసుకొని. ఈ క్రమంలో భాగం 4 రోజుల తర్వాత అతను ఆమెని మాయ మాటలు చెప్పి మళ్ళీ మాట్లాడుకొని అమ్మకు బాగా చూసుకుంటున్న సందర్భంగా అతను ఒక ప్లాన్ ప్రకారంగానే గత నెల ఈ నెలలోనే 4వ తేదీన అంటే శనివారం రోజున మన పట్నం బజార్లోనే ఒక షాప్ దగ్గర కత్తి కొనుక్కొని 100 రూపాయలు ఫోన్ పే చేసి కత్తి కొనుక్కొని అతను తీసుకొచ్చి అతను ఇంట్లో పెట్టుకొని అతను ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 7వ తేదీన 6వ తేదీన వెళ్ళిపోయి 7వ తేదీన ఆమెని వచ్చి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన కాడి నుంచి కూడా మళ్ళీ మధ్యాహ్నం బానిసవడం, ఆమెను అనుమానించడం, అట్లా తిరుగుతున్న కొడుతున్న తల్లికి ఆ అమ్మాయి ముందుగానే ఇతను ఏదైనా చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు 10వ తేదీ మార్నింగ్ చెప్పడం కూడా జరుగుతుంది. ఇతను నేను మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఆడికి వెళ్ళిపోతుంది, నా వదిలేసిపోతుంది, ఇంకా 10సారి ఇదే పోతుంది, నా పొరుగు పోతుందని చెప్పి ఎట్లయినా ఈ అమ్మాయిని ఆల్రెడీ ముందుకు అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ అమ్మాయి కత్తితో విచక్షణారహితంగా అనేక గాయాలు చేస్తూ మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అతనికి ఎడమ చేయికి 2 వేలికి గాయాలు కూడా అవుతున్నాయి. ఇతని యొక్క వైఫ్ పేరు సత్యారాణి.